ఈరోజు 99 రోజుల థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. ఇది 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు స్పెషల్ వార్డ్ సభను 3వ వార్డు సిరిసిల్ల మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న కొత్త చట్టం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 ఇంప్లిమెంటేషన్ గురించి మీ అందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ వార్డ్ సభలను నిర్వహిస్తుంది. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలకు దీని మీద అవగాహన ఫస్ట్ చేపట్టిన తర్వాతనే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని మీ అందరి ముందట ఈరోజు మేము మీకు చెబుతున్నాం. అయితే ఇప్పటిదాకా మనము తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనం మన వార్డులలో ఇస్తున్నాము. కొందరు దాన్ని పాటిస్తలేరు. వాళ్ళ మీద ఇప్పటిదాకా మేము కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ పర్యవేక్షణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. అయితే ఇప్పటి నుంచి 4 ప్రకారంగా తడి చెత్త పొడి చెత్త మరియు స్పెషల్ కేర్ వేస్ట్ మరియు శానిటరీ వేస్ట్ 4 భాగాలుగా డివైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో విషయం, మున్సిపల్ బండికే ఇవ్వాలి. మోరీలలో కానీ రోడ్ల పైన కానీ అక్కడ ఇక్కడ వేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. మున్సిపల్ బండి ఎప్పుడు వచ్చినా కానీ చెత్త మీ దగ్గర పెట్టుకొని ఆ బండికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ సంబంధిత ఆర్పీలకు లేకపోతే మీ శానిటరీ జవాన్కి ఈ విషయం చెప్తే వాళ్ళు మీ చెత్తను తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు చర్యలు ఏముంటాయంటే, రోడ్డు మీద ఎవరైనా మోరీలలో కానీ ఎక్కడైనా పాడేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం 3 నెలల జైలు శిక్ష, 3 months ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే మీరు వేసిన చెత్త డైరెక్ట్ వాళ్ళు కూడా ఫోటో తీసుకొని మీ పైన కేసు బుక్ చేసే అధికారాలు సుప్రీంకోర్టు ఇచ్చేసింది. కాబట్టి దీన్ని గట్టిగా మీరందరూ పాటించాలని. ఇంకో విషయము, మీరు మున్సిపల్ బండికి వేయకుండా వెట్ వేస్ట్, అన్నం కానీ కూరగాయలు కట్ చేసిన వేస్ట్ కానీ రోడ్డు పైన పాడేస్తే రోడ్డు మీద వెళ్ళే పశువులు, ఆవులు కానీ కుక్కలు కానీ అవి మీ తింటాయి. కుక్కలు మీరు డైలీ వేస్తే అవి మీ వార్డులోనే తిరుగుతాయి. మీరు రోడ్డు మీద వేయకుండా మున్సిపాలిటీ బండికి వచ్చినప్పుడు మున్సిపల్ బండికి ఇవ్వండి. రోడ్డు మీద వాడేస్తే అది కుక్కలు తిన్న తర్వాత 1 రోజు తింటాయి, 2 రోజులు తింటాయి, 3 రోజులు కుక్కలకు అన్నం దొరకకపోతే దానికి పిచ్చి లేచిన తర్వాత మీ చిన్న చిన్న పాపలు అక్కడికి వెళ్ళి ఆడుకున్న టైంలో వచ్చి వాళ్ళను బైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆకలితున్నప్పుడే ఎవరైనా కానీ హింసకు తావు చేసుకుంటుంది. కాబట్టి మీరందరూ మున్సిపల్ బండికే ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ వచ్చే వర్షాకాలం ఉంది, దాంట్లో దృష్టిలో ఉంచుకొని ఆర్పీలు అందరూ, ఈ వార్డ్ ప్రజలందరూ డ్రై డే ఫ్రైడే యాక్టివిటీస్ని ఖచ్చితంగా నిర్వహించాలి. ఆర్పీలు ఖచ్చితంగా పర్యవేక్షించాలి. మీ ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ ఇరిగిపోయిన చైర్లు ఇరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మున్సిపల్ బండికి ఇచ్చేయండి. దాంట్లో నీళ్లు ఆగి దోమలు విడద అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డెంగ్యూ మలేరియా లాంటి చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు సోకే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరూ బిఫోర్ మాన్సూనే మీ ఇంట్లలో ఉన్న చెత్తలను బయటకు పడేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే,
ఈ వచ్చే వర్షాకాలము సైంటిస్టుల దృష్ట్యా వర్షాకాలము నార్మల్ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ వార్డులో ఉన్న బోర్లు, మున్సిపల్ బోర్లు కానీ మీ సొంత బోర్లు కానీ నల్ల నీళ్లు కానీ వృధా చేయకుండా వాడుకోండి. ఎందుకంటే వచ్చే వర్షాకాలంలో వర్షాలు చాలా తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గౌరవ సీఎం గారు మీ అందరి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి మీ అందరికీ ఈ విషయం చెప్తున్నాము. నీళ్ళు తక్కువ పడితే మనకు తాగడానికి నీళ్ళు, వాడడానికి నీళ్ళు దొరకాయి. కాబట్టి మీ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు కూడా కన్స్ట్రక్షన్ చేయాలని, మీ అందరూ ఇంకుడు గుంతలు ఎవరి దగ్గరైనా వర్షపు నీళ్ళు మీ దగ్గర పడే ఎక్కడైతే ఉందో అక్కడ చిన్నగా ఇంకుడు గుంతను నిర్మాణించుకోవాలా. ఎందుకంటే దాని ద్వారా మీ బోర్లలో, మున్సిపల్ బోర్లలో ఆ వాటర్ రీఛార్జ్ అయ్యి మళ్ళీ మీకు వాడకానికి ఉపయోగపడుతుందని మీకు అందరికీ తెలియపరుస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు ఎన్నికల ఎస్ఐఆర్ నమోదు ఇంకా ఎవరెవరైతే కాలేదో ఆడపడుచులది కానీ మీ ఇంట్లో ఉన్న అన్నాలది, తమ్ముళ్ళది, ఇంకా మీ పిల్లలది ఎవరిదైనా ఇంకా నమోదు కాలేదో ఇమీడియట్గా ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోండి. ఎందుకంటే ఆర్పీలు వాళ్ళకు సహకరించండి, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇది నేను అందరితో కోరుతున్నాను. తర్వాత అందరూ నేను చెప్పినట్టు అన్ని సలహాలను, సూచనలు మీ వార్డులో అమలు చేసి మీ వార్డులో అందరూ ఆరోగ్యంగా ఉంటే సిరిసిల్లాలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక వాడలో అనారోగ్యంగా ఉంటే ఇంకో వాడలో కూడా ఆ రోగాలు ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వర్షాకాలంలో స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఎక్కువగా, సీజనల్ డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాడిని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. గౌరవ గారు, డి గారు, మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఆర్ఎం గారు, మరి టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా 3వ వార్డు అక్క చెల్లెలు, అన్నదమ్ములకు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి అన్ని కార్యక్రమాలు మరి ముఖ్యంగా మనకు రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలాన్ని ఉద్దేశించి మరి గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ని మా 3వ వార్డులో మరందరూ కూడా చాలా చక్కగా కూడా మరి ప్రజలు మరి చెత్త బండికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇచ్చినా కూడా మరి ఇంకా మనకు తెలియకుంటేనే కూడా మరి కాచు ముక్కలు కానీ మరి ఇంకా పిల్లల డైపర్లు కానీ అవి కూడా కొన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వకుండా మనం వేరు చేసిస్తే పాపం అక్కడ డంపి అడిలా వర్కర్లకు కూడా ఇబ్బంది కాదు, మరి మన చుట్టుపక్కల కూడా మన ఇంట్లో ఉన్నా కూడా దోమలు, ఈగలు కాకుండా ఉంటాయి. అది పూర్తి స్థాయిలో మనందరము, ముఖ్యంగా మనకు మహిళల చేతుల్లో ఉంది. మనమే మన అన్నం కానీ కొందరు ఏం చేస్తుందంటే అన్నము ఇప్పుడు తవ్వంటి పోతుంటే రైనీళ్ళ పక్కకు పెట్టడం జరుగుతుంది. అన్నము దయచేసి ఒక కవర్లో పెట్టి మరి కవర్లో వేరే పొడి తడి చెత్తలో వేరే పెట్టి ఇవ్వాలి. మరి వేస్ట్ కూరగాయలు కూడా అవి కూడా వేరే ఇవ్వాలి. మరి అన్ని కార్యక్రమాలు మా 3వ వార్డుల చేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే మనము 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి అన్ని దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కమిషనర్ గారు ఉన్నారు, కానీ మనం ఇందిరమ్మ లోను అనేది మన ఫస్ట్ విడతల వచ్చి మరి వాళ్ళు కొందరు మాకు ఇప్పుడు వీలైతలేదని నెక్స్ట్ కట్టుకుంటాం అంటారు. మరి సెకండ్ విడతల వచ్చిన వాళ్ళకి ఫస్ట్ విడతల వాళ్ళకి ఏమన్నా హెల్ప్లు ఉంటే అవకాశం ఉంటే మరి చేయాలని ఈ సభ ముఖ్యంగా మా 3వ వార్డు అన్నదమ్ముల అక్క చెల్లెల కోరిక మేరకు నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన జిల్లా గౌరవనీయులు, మన జిల్లా కలెక్టర్ గారు ఆమె కూడా మొన్న ఒక విషయం చెప్పడం జరిగింది, మీ చేతులు ఉన్నదని. అది పూర్తి స్థాయిలో పరిశీలించి మీరు కంపల్సరీ దాన్ని పరిశీలించి చేయాలని కోరుకుంటున్నాను. మనము ఈ ముఖ్యంగా మరి పింఛన్లు కూడా చాలా మంది కూడా వితంతుల పింఛని, మరి ఆసర పింఛన్లు కూడా
మరి పెట్టుకోవడం జరుగుతుంది. మరి పెట్టుకున్నాం అంతమే అది దరఖాస్తులు ఇస్తున్నాం, కానీ మాకు ఏది కూడా ఇంకా దానికి ఏం సమాధానం వస్తలేదు. కానీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, అవసరమైతే మనము సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మరి నాకు కూడా హక్కున్నది, ఎందుకంటే ప్రజలకు నేను కూడా మాటిచ్చి గెలిచడం జరిగింది. మరి మీరు మున్సిపల్ కమిషనర్గా, నేను చైర్పర్సన్ కూడా అవసరమైతే మనం ఇంకా పై అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య మనం తీర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా 3వ వార్డు అక్క చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జరుగుతుంది, అది కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఆర్పీ దగ్గర తీసుకోవాలి ఛార్జింగ్ అలా పెట్టుకోవాలి.